హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన स्थापितं येन భూతలే भूतले స్వయం రూప स्वयं కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ భక్తి యోగా ఎట్ హోమ్. సో ఇవాళ మనం 7.27 అండ్ 7.28 రెండు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, శ్లోక చదువుతాం. సో నేను రిసైట్ చేస్తానండి, నాకు నా వెనక మీరు చెప్పచ్చు. ఇచ్ఛాద్వేష సముత్థేన इच्छाद्वेषसमुत्थेन ఇచ్ఛాద్వేష సముత్థేన इच्छाद्वेषसमुत्थेन ద్వంద్వమోహేన భారత द्वन्द्वमोहेन भारत ద్వంద్వమోహేన భారత
ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సర్వభూతాని సమ్మోహం సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్గే యాంతి యాంతి పరంతప పరంతప సర్గే యాంతి పరంతప గే యాంతి పరంతప ఫస్ట్ లైన్ మొత్తం చెప్తాను. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత ఇచ్ఛాద్వేష దేశ సముత్తేన ద్వంద్వమోహేన భారత ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత ఇచ్ఛాద్వేష దేశ సముత్తేన ద్వంద్వమోహేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్వభూతాని సర్వభూతాని సమ్మోహం సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ఫుల్ శ్లోక చెప్తాము. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం యాంతి పరంతప ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సో అనువాదం ఎవరైనా చదువుతారండి? ఓకే, గీతాంజలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. ఓ హరే భరత కృష్ణ మాతాజీ. ఓ భరత వంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహము నందే జన్మించుచున్నారు. మాతాజీ. మాతాజీ ఇంకొకసారి చదువుతారా? కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే మాతాజీ. ఓ భరత వంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాఘవి మాతాజీ భాష్యం చదువుతారా? సారీ. హరే కృష్ణ రాఘవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. శుద్ధ జ్ఞాన రూపుడైన దేవాది దేవునికి ఆధీనుడై ఉండటమే జీవుని సహజ సిద్ధి. అట్టి శుద్ధ జ్ఞానము నుండి జీవుడు మోహముచే విడిపడినప్పుడు మాయాశక్తికి లోబడి దేవాది దేవుని గ్రహింపజాలడు. అట్టి మాయాశక్తి కోరిక దైవముల నేడి ద్వేషములనడి ద్వంద్వములందు వ్యక్తమగుచున్నది. అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవాది దేవునితో ఏకము కావాలని వాంఛించి శ్రీకృష్ణుడు దేవాది దేవుడను విషయమును అసూయను కలిగియుండును. కోరిక చేతను దేశము చేతను కలుషితులు చేతను గాని శుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తి ద్వారా అవతరించునని తెలుసుకొందురు. కానీ ద్వంద్వముల చేతను అజ్ఞానము చేతను మోహితులైన వారు దేవాది దేవుడు భౌతిక శక్తులచే సృజింపబడునని భావింతురు. అది వారి దురదృష్టము. మోహితులైన అట్టి మానవులు ఇది నా భార్య, ఇది నా గృహము, ఇది నా గృహమునకు నేను యజమానిని,
ఈవిడకి నేను భర్తను అను భావించుచు గౌరవాది గౌరవములు సుఖదుఖములు స్త్రీ పురుషులు శుభ శుభముల నేడి ద్వంద్వములలో మునిగియుందురు. ఇవియే మోహకారక ద్వంద్వములు. అట్లు మోహితులగు వారు పూర్తిగా మూర్ఖులగుట చేత వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాతం చేసుకొనజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఒకసారి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇచ్చ అంటే డిజైర్ అంటే కోరిక, ద్వేష అంటే హేట్ అంటే మనకి విరక్తి అంటే నచ్చని విషయం ఉంటుంది కదా అది. సముత్తేన అరైజన్ ఫ్రమ్ దాని నుంచి ఉద్భవించినది. ద్వంద్వ ఆఫ్ డ్యువాలిటీ ద్వంద్వం ఏదైతే ఉంటుందో అది. మోహేన బై ద ఇల్యూషన్, ఇల్యూషన్ అంటే ఈ భ్రమలో ఉంటాం. భారత ఓ సియాన్ ఆఫ్ భరత, భరత వంశీయుడ. సర్వ ఆల్ భూతాని లివింగ్ ఎంటిటీస్ జీవులందరూ. సమ్మోహం ఇంటూ డెల్యూషన్, ఈ ఏదైతే ఈ మాయ ఉంటుందో అందులో పడుతున్నారు. సర్గే వైల్ టేకింగ్ బర్త్, ఓకే ఇది జన్మ నుంచి మొదలైంది అని. యాంతి గో పరంతప ఓ కాంకరర్ ఆఫ్ ఎనిమీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఓ భరత వంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే, కోరిక మరియు ద్వేషము, దాని నుంచి జనించిన ద్వంద్వములు, ఆ ద్వంద్వముల వలన కలిగే మోహము. సో ఈ మోహంలో జీవులందరూ కూడా మోహింపబడుతూ ఉన్నారు. సో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసాం కదా, ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ద్వంద్వము. అసలు ఈ ద్వంద్వం అంటే ఏంటి? సో ద్వంద్వం అంటే మనం యూజువల్ గా వింటూ ఉంటాం అనమాట. ఏంటంటే నాకు అంటే సుఖ దుఃఖమని, లాభ నష్టమని, జయ అపజయమని, మానము అపమానము, స్త్రీ పురుషుడు, శీత ఉష్ణము, శుభ అశుభములు. అంటే ఏం చెప్తారు, మనం జనరల్ గా ఆపోజిట్స్ అంటున్నట్లు ఉంటాం కదా, ఒకటి మనకి నచ్చేది, ఒకటి మనకి నచ్చంది. సో అయితే ఇక్కడ ఎలా ఉంటదంటే, సుఖము అంటే ఏంటంటే నాకు ఒక డిజైర్ కలుగుతుంది, నాకు ఒక కోరిక కలుగుతుంది. ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను, అది తినాలనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్వీట్ తినాలి అనుకున్నాను, సో నేను అది తిన్నాను అంటే నాకు సుఖం కలుగుతుంది. ఒకవేళ నేను తినలేకపోయాను అంటే దానికి ఆపోజిట్ ఏంటి, దుఃఖం. సుఖానికి నేను అనుకున్నది జరగలేదు అంటే ఏమవుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది. ఓకే, నేను ఒక మూవీకి వెళ్దాం అనుకున్నాను, సో నేను వెళ్ళి చూడగలిగాను అంటే నాకు సుఖం కలుగుతుంది. నేను ఒకవేళ వెళ్ళలేకపోయాను, మూవీ టికెట్స్ దొరకలేదు, సో అప్పుడు నేనేమనుకుంటాను, నేను వెళ్ళలేకపోయాను అంటే నాకు దుఃఖం కలిగింది, నేను అనుకున్నది జరగలేదు. అలానే ఏమనుకుంటామంటే నాకు కొన్ని వినాలని ఉన్నాయి, అంటే మంచి సాంగ్స్ కానీ, లేదంటే నా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అన్న విషయం నేను వినాలి అనుకుంటాను. ఒకవేళ మన వాళ్ళకి ఏదన్నా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళు బాగాలేదన్న విషయం మనకు తెలియగానే ఏమవుతుందంటే మనకి దుఃఖం వస్తుంది. అంటే ఇక్కడ చూసారా, నేను ఏదైతే అనుకున్నానో అది జరిగితే నాకు సుఖము, నేను అనుకున్నది జరగకపోతే అది నాకు దుఃఖకారకమే. అలానే ఆ అలాభ అంటే లాభము నష్టము అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నాను, నేను అనుకున్నంత ప్రాఫిట్ వచ్చింది అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా కోరిక అనమాట, నాకు ఇంత ప్రాఫిట్ రావాలి అని. అది వచ్చింది అంటే నేను లాభంగా తీసుకుంటాను. లేదు నేను అనుకున్నంత రాలేదు, నేను పెట్టిందంతా పోయింది అంటే దాన్ని నష్టం అని అనుకుంటాను. అంటే నష్టం వస్తే నేను భరించలేను, లాభం వస్తే నాకు బాగుంటుంది. అలానే జయము అపజయము అంటే నేను ఒక పని చేస్తున్నాను, ఆ పనిలో నేను అనుకున్నదంతా సాధించాను, అంటే నేను చేసిన ప్రతి ఎఫర్ట్ లోనూ నాకు సక్సెస్ వచ్చింది, అప్పుడు అది నాకు నచ్చుతుంది. ఎందుకంటే నాకు కోరిక అనమాట, నేను జయం సాధించాలి, అప్పుడు నాకు నచ్చుతుంది అని. అపజయం అంటే ఏంటంటే నాకు ఇష్టం లేదు, నేను ఎవరికి ఫెయిల్యూర్ అంటే ఇష్టం ఉండదు కదా, సో నాకు ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు అనుకుంటాం, అంటే అది నాకు ఇష్టం లేని పని. అలానే మానము అపమానం, మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు నన్ను అందరూ గౌరవించాలి, నేను చేసే ప్రతిదీ అందరూ గుర్తించాలి అనుకుంటా. సో మానం మనకు ఆ కోరిక అనమాట, నన్ను అందరూ గుర్తించాలి, నాకు గౌరవం కలగాలి. ఇంకొకటి ఏంటంటే అపమానం, అంటే మనల్ని గుర్తించకపోవడం, మనల్ని అవమానపరచడం, అది ఎవరికి నచ్చదు, నాకు నచ్చట్లేదు అనుకుంటా.
సో ఇక్కడ చూసారా, అన్ని జయము అపజయము, లాభము నష్టము, సుఖము దుఃఖము, శీతము ఉష్ణము అంటే సమ్మర్ వింటర్, శుభము అశుభము, జయము అపజయము, ఇవన్నీ వీటిని ఏమంటారంటే ద్వంద్వం అంటారు అనమాట, డ్యువాలిటీ అంటారు. సో అయితే ఈ ద్వంద్వాలు అన్నవి నా ఒక్కదానికే ఉంటాయా లేకపోతే మీ ఒక్కళ్ళకే ఉంటాయా అంటే నో. ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్ లో కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు సక్సెస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు లాభం వస్తుంది, కొన్నిసార్లు నష్టం వస్తుంది, కొన్నిసార్లు సుఖం కలుగుతుంది, కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది. సో ఈ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అన్నవి మనకి కామన్ గా ఉంటాయి అన్నమాట. ఈ ద్వంద్వం అన్నది మనకి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నది భౌతిక ప్రపంచంలో. సో ఈ భౌతిక ప్రపంచంలో ద్వంద్వం అన్నది ఇట్ ఈస్ మటీరియల్ వరల్డ్స్ నేచర్ అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క నేచరే ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్నాం కదా, నాకు నచ్చినవి జరిగితే నేను హ్యాపీగా ఉంటాను, నాకు నచ్చినవి జరగకపోతే అంటే నేను అనుకున్నవి జరగట్లేదు అంటే అది నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది, నన్ను హ్యాపీగా ఉంచడం లేదన్నమాట. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే ఆ, ఆ, వ్యాపారం తీసుకుందాం అనుకోండి. నాకు ఇంత ప్రాఫిట్ వస్తే నేను సుఖంగా ఉంటాను. సో ఏమవుతుందంటే నాకు అంత ప్రాఫిట్ రాలేదు. సో ఏమనుకుంటామంటే మనం ఈసారి ఏం చేద్దామంటే కొన్ని ప్లాన్స్ చేద్దాం, కొన్ని చేంజెస్ చేద్దాము, కొన్ని చేంజెస్ చేసి కొన్ని మనం అడ్జస్ట్ చేయడం వల్ల ఈసారి నాకు అంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ట్రై చేస్తాం. ఓకే, వచ్చింది అనుకుందాం. రాగానే మనకి కొంచెం హ్యాపీనెస్ రావచ్చు, కానీ ఇమీడియట్ గా ఏమనిపిస్తుంది అంటే ఇంకొంచెం ట్రై చేద్దామా, అంటే ఇంత చేంజ్ చేస్తేనే నాకు ఈ ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకొంచెం ప్రయత్నిద్దాం, ఇంకొన్ని అడ్జస్ట్మెంట్స్ చేద్దాం, అప్పుడు నాకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది. సో చూసారా, అంటే రానప్పుడేమో నేను చేంజెస్ చేయాలి అని చెప్పి చేసి చేసి ఆ ప్రాఫిట్ ని తెచ్చుకున్నాము. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ప్రయత్నిస్తే ఇంకా ప్రాఫిట్ వస్తుందేమో, అంటే కొంచెం ప్రాఫిట్ వస్తే నాకు కొంచెం ఆనందం వచ్చింది అనుకుంటున్నాం కదా, ఇంకా ప్రయత్నం చేయడం వల్ల ఇంకా ప్రాఫిట్ రావడం వల్ల నాకు ఇంకా ఆనందం వస్తుందేమో. రైట్, ఇది యూజువల్ నేచర్ కదా, మనం ఇలానే అనుకుంటూ ఉంటాం. సో దీన్ని ద్వంద్వం అంటారు అనమాట, దీన్ని డ్యువాలిటీ. అయితే ఇది మనకి ఎవరు చెప్తూ ఉంటారు అంటే, నువ్వు ఇది చెయ్యి నీకు హ్యాపీనెస్ వస్తుంది, ఇది చేయొద్దు అంటే ఇది జరగలేదంటే నీకు హ్యాపీనెస్ రాలేదు అన్న విషయం ఇది మనకి ఎవరు చెప్తూ ఉంటారు? మనస్సు. మనస్సు. కరెక్ట్, రైట్. సో మన మనస్సు చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఇలా చెయ్యి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెయ్యి, నీకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది, నువ్వు వరీ అవ్వక్కర్లేదు, ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ చెయ్యి, నీకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి ఇలా ఏం చేస్తూ ఉంటుందంటే మన మైండ్ మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే ఆశా పాశం అంటారు అనమాట. పాశం అంటే ఏంటి? పాశం అంటే ఐడియా ఉంది ఎవరికైనా? బంధించే, కోరికలతో బంధించడం. కరెక్ట్, కరెక్ట్. ఆశా పాశం అంటే ఏంటంటే పాశం, ఎస్, తాడు, బంధించేది, మనల్ని బౌండ్ చేసేది పాశం అంటే. సో ఇదేంటంటే ఆశా పాశం అంటారు అనమాట. మనకి ఆశ కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం చేయి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది, ఇంకొంచెం ప్రయత్నించు ఇంకా హ్యాపీనెస్ వస్తుంది, అది తిను హ్యాపీనెస్ వస్తుంది, ఇది చూడు హ్యాపీనెస్ వస్తుంది. సో ఇక్కడ ప్రతి విషయంలో కూడా మనకి ఒక ఆశ కలిగించి మనల్ని బంధిస్తూ ఉంటుంది అనమాట అక్కడ. సో మైండ్ చేసే పని ఇలా ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్లేస్ గురించి కృష్ణ ఏమంటారు? ఈ భౌతిక ప్రపంచం గురించి మనం యూజువల్ గా ఒక ఫ్రేజ్ వింటాం కదా, ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిది అని చెప్పి కృష్ణ చెప్తారు? Cycle of birth and life, ocean of birth, this ocean of miseries. రైట్, కరెక్ట్, మిజరీస్. అంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం అంటారు కృష్ణ. సో కృష్ణ మనకి భగవద్గీతలో దీన్ని దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి డిక్లేర్ చేసేసారు ఈ భౌతిక ప్రపంచాన్ని. అంటే ఎవరు కృష్ణ? ఎవరైతే ఈ భౌతిక ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మొత్తాన్ని క్రియేట్ చేశారో ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇది దుఃఖాలయం అని చెప్తున్నారు. ఓకే, అయితే మనకి దేవాలయంలో ఏముంటదండి? దేవాలయంలో ఎవరుంటారు? భగవంతుడు. భగవంతుడు, రైట్. గ్రంథాలయంలో ఎవరుంటారు? ఏముంటాయి? బుక్స్ ఉంటాయి. కరెక్ట్. మరి ఇప్పుడు దుఃఖాలయంలో ఏముంటాయి? దుఃఖాలే ఉంటాయి కదా. సో సింపుల్ థింగ్ కదా. అంటే గ్రంథాలయంలో గ్రంథాలు ఉన్నాయి, దైవాలయంలో భగవంతుడు, శ్రీమూర్తులు, విగ్రహాలు మనం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఉంటాయి. సో దుఃఖాలయంలో కూడా దుఃఖాలే ఉంటాయి కదా. సో కానీ మన మైండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ లేదు,
ఇక్కడ కూడా నువ్వు కొన్ని అడ్జస్ట్ చేయడం వల్ల, అడ్జస్ట్మెంట్స్ అవుతూ కొన్ని చేంజెస్ చేయడం వల్ల నువ్వు హ్యాపీనెస్ పొందొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ కృష్ణ ఏం చెప్తారంటే ఈ ప్లేస్ ని, భౌతిక ప్రపంచాన్ని ఒక జైలుతో కంపేర్ చేస్తారనమాట. సో జైలుకి ఎందుకు వెళ్తారు జనరల్ గా ఖైదీలే వెళ్తారు కదా జైలుకి. జైలుకి ఎందుకు వెళ్తారు? తప్పు పనులు చేశారు. నేరం చేసినందుకు జైలుకి ఎందుకు వెళ్ళారంటే ఆ శిక్ష అనుభవించగా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ప్యూరిఫై అయ్యి, ఇది నేను తప్పు చేయడం వల్ల నేను ఈ శిక్ష అనుభవించాను, సో అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ప్యూరిఫై అయిపోయి నేను ఈ తప్పు చేయకూడదు అని చెప్పి తెలుసుకుంటారు. సో ఈ భౌతిక ప్రపంచం కూడా ఒక జైలు లాంటిదే అన్నమాట. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మనము ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ పొందడానికి వచ్చామన్నమాట. రైట్. జైలుకి వెళ్ళి ఎవరైనా నేను ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అంటే మనం వాళ్ళని ఏమంటాము? ఏమనొచ్చు అలాంటి వాళ్ళని? జైలుకి వెళ్ళిన ఒక ఖైదీ నాకు ఇక్కడ బాగుంది, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని, ఇక్కడ కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకొని, జైలర్ తో ఫ్రెండ్స్ చేసేసుకొని నేను బాగున్నాను, ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాను, నాకు చాలా బాగుంది ఇక్కడ అని చెప్పి అక్కడ హ్యాపీనెస్ ని వెతుక్కుంటున్నారంటే అలాంటి వాళ్ళని జనరల్ గా ఏమంటాం? మూర్ఖులనే అంటాం కదా. కరెక్ట్, రైట్, మూర్ఖులు. సో మనం కూడా ఏం చేస్తున్నామంటే మన మైండ్ ఏం చెప్తుందంటే దుఃఖాలయం ఇది, కానీ ఏం చెప్తుందంటే లేదు నువ్వు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసేసాయి, కొన్ని చేంజెస్ చేసేసాయి, ఇంత ప్రయత్నం చెయ్యి, నీకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే జైల్లో ఒక ఖైదీ మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మనకు హ్యాపీనెస్ వస్తుంది, నేను ఇక్కడే ఉండిపోవచ్చు బాగుంటుంది అని చెప్పి ఖైదీ అనుకోవడం ఎలా ఉంటుందో మన మైండ్ కూడా మనకి అలానే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. అయితే ఇలా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏమవుతున్నామంటే మనం చాలా కష్టపడుతూ ఉన్నాం. అంటే మన టైం అండ్ ఎఫర్ట్ అంతా కూడా అది పొందితే మనకి హ్యాపీనెస్ వస్తుంది అని మన మైండ్ ప్రొజెక్ట్ చేయడం వల్ల దానికోసం మన టైంని, ఎనర్జీని, మొత్తం స్ట్రెంగ్త్ అంతా కూడా అది సాధించడంలోనే మనం ఇరుక్కుపోతూ ఉన్నాం అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఏంటంటే ఒక నది ఒడ్డున ఒక వ్యక్తి నుంచొని ఆ నది లోపల నీటిని చూస్తూ ఉన్నారనమాట. అయితే చూస్తూ ఉండగా కొంచెం సేపటికి ఏమైందంటే ఆయన గమనిస్తూ ఉండగా అందులో ఒక చైన్ కనిపించింది, హారం కనిపించింది అనమాట. సో హారం కనిపించగానే ఇదేదో బాగుంది, ఇక్కడ హారం ఉంది అని చెప్పి ఆయన అందులోకి దూకి మొత్తం ఈదుకుంటూ వెళ్ళి ఆ హారాన్ని తీసుకుందామని చెప్పి ప్రయత్నిస్తారనమాట. అయితే అలా ప్రయత్నించగా ఆయనకి ఎంత ట్రై చేసినా కానీ దొరకలేదన్నమాట. అదేంటి బయట నుంచి చూస్తే దొరికింది, కనిపించింది, కానీ లోపలికి వెళ్ళి వెతికితే కనిపించడం లేదు అని చెప్పి చాలా కష్టపడి మళ్ళీ ఇంకా దొరకట్లేదు అని చెప్పి బయటకు వస్తారు. సో అప్పటిదాకా ఆయన స్విమ్మింగ్ అది ఈదడం చేస్తారు కాబట్టి వాటర్ బాగా డిస్టర్బ్ అయి ఉన్నాయి. సో కొద్దిసేపు వెయిట్ చేశాక ఏమైంది, ఆ వాటర్ మళ్ళీ స్టేబుల్ అవుతుంది కదా, సెటిల్ అవుతుంది కదా. మళ్ళీ చూడగా ఆ వాటర్ ఏమవుతుంది అంటే మళ్ళీ అందులో చైన్ కనిపిస్తుంది. ఇదేంటి ఇందాక వెతికాను కనిపించలేదు, మళ్ళీ నాకు అందులో చైన్ కనిపిస్తుంది, గోల్డ్ చైన్ మెరిసిపోతూ ఉంది ఇట్లాగా అని చెప్పి మళ్ళీ ఈసారి దూకి మొత్తం పై నుండి కింద దాకా చాలాసేపు వెతుకుతాడు అనమాట. చాలాసేపు వెతికా కూడా ఆయనకు కనిపించలేదు. మళ్ళీ బయటకు వస్తారు, ఏంటిది బయట ఉంటే కనిపిస్తుంది, లోపలికి వెళ్తే కనిపించడం లేదు, ఇంత కష్టపడినా దొరకడం లేదు అని చెప్పి ఆయన మళ్ళీ వెయిట్ చేస్తాడు. మళ్ళీ వెయిట్ చేశాక మళ్ళీ కొద్దిసేపాక వాటర్ స్టేబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఆ రిపుల్స్ అలలన్నీ తగ్గిపోతాయో ఇప్పుడు మళ్ళీ అందులో చైన్ కనిపిస్తుంది. ఆయనకు అర్థం కావడం లేదనమాట, ఇదేంటి లోపలికి వెళ్తే చైన్ దొరకడం లేదు, బయటకు వస్తే అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఏంటి నేను కరెక్టేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆయన అలా మెల్లగా ఆయన దృష్టి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అక్కడ పైన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఆ చైన్ వేలాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ చైన్ యొక్క ప్రతిబింబము, ఆ చెట్టు ఆ చైన్ యొక్క ప్రతిబింబమే ఆ వాటర్ లో పడుతుంది అనమాట. సో మన పరిస్థితి కూడా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం వెతకడం అన్నది ఎలా ఉంటుంది అంటే నిజంగా ఆనందం అక్కడ లేదు, కానీ అక్కడ నీడ ఇప్పుడు ఆ చైన్ యొక్క నీడ పడితే ఎలా మనకి ఆ చైన్ అక్కడే ఉందని మనం భ్రమలో పడ్డామో, మనం భౌతిక ప్రపంచంలో కూడా ఈ మెటీరియల్ వరల్డ్ మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇక్కడ కూడా ఆనందం ఉందేమో అని చెప్పి ఆ ప్రతిబింబం చూసి మనం ఆనందం ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి ఈదుకుంటూ దానికోసం కష్టపడి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు ఎలా అయితే చైన్ దొరకలేదో మనకు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం అన్నది దొరకదు. ఓకే. సో అందుకని ఏమంటారంటే మన మైండ్ ని మాయాస్ ఏజెంట్ అంటారనమాట. అంటే మాయ యొక్క ప్రతినిధి అని అంటారనమాట. అంటే అక్కడ నిజంగా లేని దాన్ని ఉన్నదిగా ప్రొజెక్ట్ చేస్తుంది కదా. సో అది ఎవరు చేస్తారు? యూజువల్ గా మాయనే కదా. మాయ అంటే ఏంటి? దట్ విచ్ ఈస్ నాట్, ఏదైతే లేదో అది ఉన్నదిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మాయాస్ ఏజెంట్ ఎవరు? మైండ్. మన మైండ్ ఏం చేస్తూ ఉంటుంది?
హ్యాపీనెస్ లేదు, కానీ హ్యాపీనెస్ ఉందని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన మైండ్ అనేది మనల్ని అంటే మనల్ని బాగా మోసం చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే అంటారు ఏమంటే, మన గ్రేటెస్ట్ నాన్ డివోటీ, డైలీ మనం అసోసియేట్ అయ్యే గ్రేటెస్ట్ నాన్ డివోటీ ఎవరు అంటే మన మైండ్ అనమాట. చాలా సార్లు మనం వింటూ ఉంటాం, నేను అంటే మంచి డివోటీ అసోసియేషన్ లో ఉన్నాను, అయినా కూడా ఎందుకు తప్పులు చేస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతూ ఉన్నాము ఎందుకు అని చెప్పి. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, బేసిక్ గా మనం డివోటీ అసోసియేషన్ లో 1 or 2 hours ఉన్నా కానీ కంప్లీట్ గా 24 hours మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నామంటే మన మైండ్ తో అసోసియేట్ అవుతున్నాం అనమాట. సో అది చెప్పే ప్రతిదీ మనం వినడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడే ఆనందం ఉంటుంది, ఇందులోనే సంతోషం ఉంటుంది అని చెప్పి అది ప్రొజెక్ట్ చేసిందంతా నమ్మి మన కష్టాన్నంతా, మన టైం అంతా కూడా అందులో పెడుతున్నాం అనమాట. సో ద మైండ్ ఇస్ ద గ్రేటెస్ట్ నాన్ డివోటీ. ఎప్పుడంటే మైండ్ కంట్రోల్ అవ్వనంత వరకు. ఓకే, సో ఎప్పటి వరకైతే మనం దాని సాంగత్యంలో ఉంటామో అది చెప్పిందల్లా చేస్తూ ఉంటాము. సో అది చెప్తూ ఉంటుంది కదా, అది తిను ఆనందం వస్తుంది, ఇది చూడు ఆనందం వస్తుంది. సో అది చెప్పిన ప్రతి దాని వెనక మనం పరిగెడుతూనే ఉంటాము. అండ్ తెలుస్తుంది అనమాట, అది ఎప్పటికీ మనల్ని ఉద్ధరించదు, ఇన్ఫాక్ట్ మనల్ని ఇంకా దిగజారుస్తూనే ఉంటూ ఉంటుంది మన మైండ్. సో ఇంకొన్ని కేసెస్ లో ఏమవుతుంది అంటే, ఈ ఏం చెప్తుంది, మనం ఇందాక బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, లాభం, ఇంత ప్రయత్నం చేస్తే నీకు ఇంత లాభం వస్తుందని. కొందరు ఏమవుతారంటే అంత ప్రయత్నం చేసి టైం అండ్ ఎఫర్ట్ పెట్టాక లాభం రాకుండా నష్టం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తట్టుకోలేరు అనమాట. సో తట్టుకోలేక ఏమవుతారంటే, మన మైండ్ అలా చెప్పింది కదా, నువ్వు అది చేయి నీకు ఆనందం వస్తుంది అని. సో అది చేస్తే ఆనందం బదులు నాకు ఇంకా నష్టం వచ్చింది, బాధ వచ్చింది అని తట్టుకోలేక దీనికి రీజన్ నేనే అని చెప్పి ఈవెన్ సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతారు. సో మన మైండ్ మనల్ని ఎంత మాయ చేస్తుందంటే, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. ఒకవేళ మనం అనుకున్నది దొరకలేదు అంటే గనక ఈవెన్ సూసైడ్ వరకు కూడా తీసుకెళ్తుంది. ఇది ఎంత దారుణమైన స్టేజ్ అంటే, యూజువల్ గా మన మీదకి ఏదన్నా వస్తుందంటేనే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ మన మీదకి వస్తుందంటేనే మనం మన మనల్ని కాపాడుకోవడానికి దాని నుంచి మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాంటిది మన బాడీని, మన ఈ లైఫ్ ని మనం ఎండ్ చేసేసుకుంటున్నాము అంటే దట్ ఈస్ ద మోస్ట్ డిగ్రేడెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సూసైడ్ చేసుకుంటున్నాము అంటే ఇంకా మన చేతిలో ఉన్న ఆపర్చునిటీని, ఇప్పటిదాకా నేను దేనికోసం అయితే ఉన్నానో దాన్ని కూడా మనం తీసేసుకుంటున్నామంటే దట్ ఈస్ ద మోస్ట్ డిగ్రేడెడ్ స్టేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆ సూసైడ్ చేసుకునే థాట్ కూడా ఎవరిస్తారు అంటే మన మైండే ఇస్తుంది అనమాట. నువ్వు అనుకున్నది జరగలేదు అంటే నీకు ఇంత రెస్పెక్ట్ లేదు, నిన్నెవరూ పట్టించుకోరు, నువ్వు వేస్ట్, నువ్వు ఒక ఫెయిల్యూర్ అని చెప్పి ఇదంతా ప్రొజెక్ట్ చేసి ఈవెన్ మనల్ని సూసైడ్ చేసుకునే థాట్ దాకా కూడా తీసుకెళ్తుంది మన మైండే అన్నమాట. ఓకే, సో అందుకే ఏమంటారంటే భగవద్గీతలో కృష్ణ, అన్కంట్రోల్డ్ మైండ్ ఏదైతే ఉంటుందో అది మన ఎనిమీ అనమాట. సో మనం ప్రతిరోజు ఒక ఎనిమీతో మనం అసోసియేట్ అవుతూ ఉన్నాం అనమాట. మన మైండ్ కంట్రోల్డ్ గా లేనంత వరకు కూడా అది మనల్ని మనతోనే ఉంటూ మనకి మంచి చేస్తున్నట్టుగానే బిహేవ్ చేస్తూ మనల్ని ఇంకా అధోలోకాలకు తీసుకెళ్లిపోతుంది అనమాట. సో ఈ మైండే మనకి ఈ డ్యువాలిటీస్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అసలు ఈ మైండ్ ఈ డ్యువాలిటీస్ ని ప్రొజెక్ట్ చేస్తుంది, ఫైన్, కానీ మన మైండ్ చెప్పిన మాట ఎందుకు వినాల్సి వస్తుంది, అసలు మనం ఎవరము, మన మైండ్ మాట ఎందుకు వింటున్నాము, అసలు ఏంటి అన్నది కొంచెం సేపు చూద్దాం. యూజువల్ గా మనకి చూస్తూ ఉంటాం ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడైనా చనిపోయినప్పుడు అక్కడ మనం వింటూ ఉంటాం ఏంటంటే, ఫలానా వారు వెళ్ళిపోయారు, ఆవిడ వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ నిజంగా మనం చూసినట్లయితే వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా అక్కడ. మరి వెళ్ళిపోయారు అని ఎవరిని అంటున్నాం అక్కడ? ఆత్మ వెళ్ళిపోయింది, చేతన లేదు కాబట్టి. కరెక్ట్, కరెక్ట్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, బాడీ మన కళ్ళ ముందే ఉంది, కానీ ఏదైతే ఆ చలనం, ఆ చేతన ఉందో ఆ చేతన వెళ్ళిపోయింది. అంటే కళ్ళ ముందు బాడీ ఉన్నా కూడా కాన్షియస్నెస్ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏమంటున్నామంటే ఆయన వెళ్ళిపోయారు, ఆవిడ వెళ్ళిపోయింది అని అంటున్నాం. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెళ్ళిపోయింది ఎవరు అంటే చేతన, రైట్? ఆ చేతన దేని స్వభావం అంటే ఆత్మ యొక్క లక్షణం అన్నమాట. అంటే ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టే మనం అక్కడ ఏమంటున్నామంటే ఆయన వెళ్ళిపోయారు, ఆవిడ వెళ్ళిపోయింది అని అంటున్నాం. సో దీన్ని మనం అర్థం చేసుకోగలిగినా కూడా మనకు అర్థమవుతుంది అంటే ఈ బాడీ కాదు, నేను ఆత్మని.
కానీ మైండ్ ఏం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది? ఈ బాడీకి సంతోషం వస్తే నాకు సంతోషం వచ్చినట్టు చెప్తుంది, ఈ బాడీకి సుఖం కలిగితే నాకు సుఖం కలిగిందని చెప్తుంది, ఈ బాడీకి నష్టం కలిగితే నాకు బాధగా ఉందని చెప్తుంది. అంటే మనం కొంచెం అబ్జర్వ్ చేయగలిగినా కూడా ఇదంతా ఒక ట్రాప్, ఒక మాయ. నేను అసలు ఇదే కాదు. ఒకవేళ నేను ఇదైతే మన బాడీ వెళ్ళిపోయినప్పుడు, మన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మనిషి చనిపోయారు, ఆయన లేరు అని చెప్పి చెప్పకూడదు కదా. కళ్ళ ముందే ఉన్నారు బాడీ, మరి అప్పటిదాకా ఆ బాడీనే కదా పోషిస్తూ ఉన్నాం, ఆ బాడీకే కదా సుఖం కావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం, ఆ బాడీకే కదా ప్లెజర్ కావాలి అని చెప్పి ఇదవుతూ ఉన్నాం. మరి ఆ బాడీనే కళ్ళ ముందు ఉన్నప్పుడు వెళ్ళిపోయారు అని చెప్పి అనకూడదు కదా. సో మనకి తెలుస్తుంది ఫ్యాక్ట్, మనం బాడీ కాదు అని చెప్పి మనం తెలుస్తుంది, మనం ఆత్మ అని తెలుస్తుంది. కానీ ఇంకొక వైపు ఏం చేస్తుంది మన మైండ్? దీన్ని సంతోషంగా పెట్టు, ఈ సోకాల్డ్ బాడీని సంతోషంగా పెట్టు, దీన్ని హ్యాపీగా ఉంచు, నువ్వు హ్యాపీగా ఉంటావని. సో ఇటు నిజం తెలుస్తున్నా కూడా మనం ఈ మైండ్ చెప్పిన ట్రాప్ లో పడుతున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే మాయా అంటున్నాం. ఇంకా ఆలోచించినట్లయితే మనకి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో మన బాడీ డీకంపోజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, రైట్? మన బాడీ ఇంకా అది దుర్గంధం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు అలానే ఉంచామంటే ఇది ఇంకా డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం 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 మన సంతోషం, మన హ్యాపీనెస్ అని చెప్పి ఆ ద్వంద్వాల్లో పడి దీనికి హ్యాపీనెస్ కలిగితేనే నాకు హ్యాపీనెస్ అని ఫీల్ అయిన బాడీ కూడా ఆత్మ వెళ్ళిపోయాక దేనికి పనికి రాకుండా డీకంపోజ్ అయిపోతుంది. అంటే మన అస్తిత్వమే ఆత్మ అన్న విషయాన్ని మనం తెలుసుకోలేక ఈ మైండ్ ప్రొజెక్ట్ చేసే డ్యువాలిటీస్, ఈ ద్వంద్వాల్లో పడి మన లైఫ్ మొత్తం దాంట్లోనే కూరుకుపోతున్నాం, రైట్? సో ఈ విషయం ఎంత అంటే ఇది ఎంత మాయ, ఎంత మోహం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి అలాంటప్పుడు మనకి ఇది అర్థమైంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బాడీ కాదు, నేను ఆత్మ అని తెలుసుకోగలిగామంటే ఆత్మ ఏంటి? సచ్చిదానంద, అంటే అది స్పిరిచువల్ బీయింగ్ అన్నమాట. ఒక స్పిరిచువల్ బీయింగ్ కి మటీరియల్ గా ఏది చేసినా హ్యాపీనెస్ వస్తుందా? కాదు No. కదా. నో, ఛాన్సే లేదు. ఏదైనా చేయండి, ఒక స్పిరిచువల్ బీయింగ్ కి మటీరియల్ గా ఏది చేసినా, భౌతికంగా ఏది ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఏంటి ఇంకా సిరి సంపదలు ఇచ్చినా గానీ, ఇంకెలాంటి ఫెసిలిటీస్ ఇచ్చినా గానీ, ఒక స్పిరిచువల్ బీయింగ్ కి, ఆత్మకి ఏది చేకూర్చినా గానీ ఆనందం రాదు, రైట్? సో ఇది ఎలా ఉంటుందంటే మన నీటిలో చేప ఎగ్జాంపుల్ లాంటిది అనమాట. దాని ప్లేసే నీటిలో ఉండేది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ చేపని బయటికి తీసుకొచ్చి నీకు కొంచెం డబ్బులు ఇస్తాను, నీకు మంచి బంగ్లాలో పెడతాను, నీకు మంచి నగలు ఇస్తాను, నీకు మంచి వస్త్రాలు ఇస్తాను, నీకు మంచి ఫెసిలిటీస్ ఇస్తాను, నీకు తినడానికి మంచి మంచి ఐటమ్స్ ఇస్తాను అంటే నువ్వు మంచివన్నీ ఇస్తూ ఉన్నావు, నాకేం ప్రయోజనం? నా నేచర్ నేను ఉండాలి అంటే నన్ను ముందు వాటర్ లో పడేసే అని అంటది కదా ఆ ఫిష్. సో మన 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 ఎగ్జాంపుల్ కూడా అలాంటిదే అనమాట. మనం స్పిరిచువల్, మనం అసలు ఇక్కడికి చెందిన వాళ్ళమే కాదు, మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వాళ్ళం. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం అంటే యాజ్ ఇన్ ఇక్కడ మైండ్ అన్నమాట. మన మైండ్ ఏం చెప్తూ ఉంటుందంటే లేదు నీకు కొంచెం డబ్బులు ఇస్తాను, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు, నీకు కొంచెం సుఖం ఇస్తాను, హ్యాపీగా ఉండు, నీకు కొంచెం బాగా లాభం వస్తుంది, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు, నువ్వు అది తిను, హ్యాపీగా ఉండు, ఇది చూడు, హ్యాపీగా ఉండు. సో ఇదంతా మనల్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎలాగైతే ఆ చేప ఎన్ని ఇచ్చినా హ్యాపీగా ఉండలేదో మన సిచ్యుయేషన్ కూడా అంతే అన్నమాట. ఎన్ని ప్రొవైడ్ చేసిన మటీరియల్ గా అందులో మనకి హ్యాపీనెస్ అన్నది ఉండదన్నమాట. ఇన్ఫాక్ట్ ఇంకా ఎలా ఉంటదంటే మన సిచ్యుయేషన్, నేను ఒక లెక్చర్ లో విన్నాను ఏంటంటే నాకు కొద్దిసేపు చేయి నొప్పి పుట్టింది అనుకోండి, బాగా ఒక లెట్సే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా చేయి నొప్పి పుట్టింది. ఏదో సమ్ బామ్స్ అప్లై చేశాను, ఏదో టాబ్లెట్ వేసుకున్నాను, ఈవినింగ్ నైట్ కి నాకు పెయిన్ అనేది తగ్గింది అనుకో, అమ్మయ్య నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది అని అనుకుంటున్నాను. యాక్చువల్ గా పెయిన్ లేకపోవడం అన్నది ఆనందం కాదు. మన మైండ్ ఎలా చేస్తుందంటే ఇప్పుడు నీకు పెయిన్ లేదు కదా, నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉన్నట్టు, నీకు ఇప్పుడు బాధ లేదు కదా, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు, నీకు ఇప్పుడు నష్టం రాలేదు కదా అంటే నువ్వు లాభంలో ఉన్నట్టు. అంటే మన మైండ్ అది అసలు ఆనందమే కాదు, పెయిన్ లేకపోవడం అన్నది ఆనందం కాదు కదా. కానీ అప్పటిదాకా పడిన బాధ వల్ల, మిజరీ వల్ల మనకి ఎలా ఉంటుందంటే ఈ పెయిన్ పోయింది, అమ్మయ్య నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది అని అనుకుంటున్నాం. ఆనందం అంటే ఏంటంటే దానికి లిమిట్ అనేది ఉండదన్నమాట, బౌండ్లెస్, ఎండ్లెస్. కానీ మనకు అలా కాదు కదా, కొంచెం సుఖం ఉంటుంది, కొంచెం దుఃఖం ఉంటుంది, కొంచెం లాభం ఉంటుంది, కొంచెం నష్టం ఉంటుంది. సో ఈ ద్వంద్వాల్లో కూరుకుపోయి మనము, ఈ మైండ్ ప్రొజెక్ట్ చేసే ఈ ద్వంద్వాల్లో కూరుకుపోయి మనం అదే లైఫ్ అలా చేయడం, ఆ అడ్జస్ట్ అయ్యి కొంచెం కష్టపడడంలోనే లైఫ్ అని చెప్పి
ఇంత మాయలో ఉంటున్నాం అన్నమాట. అయితే మరి ఈ ద్వంద్వాల్లో మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలా, దీని నుంచి బయటికి రాలేమా అంటే ఉందన్నమాట. మనకి సొల్యూషన్ ఏంటి అంటే కృష్ణ కాన్షియస్నెస్. అయితే ఇక్కడ మనకి ఆ ఈ ఆ అనువాదంలో కృష్ణ భాష్యంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఈ మోహం, ఈ ద్వంద్వాల వల్ల కలిగిన మోహం వల్ల మీరు నన్ను చేరుకోలేరు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, సో ఇది నా భార్య, ఇది నా గృహము, ఈ గృహమునకు నేను యజమానిని, ఈవిడకు నేను భర్తను అని భావించుచు గౌరవములు, సుఖ దుఃఖములు, స్త్రీ పురుషులు, శుభాశుభములనేది ద్వంద్వములలో మునిగియుందురు. ఇవియే మోహకారక ద్వంద్వములు. ఇవి మనకి ఆ మోహాన్ని గురి చేస్తాయన్నమాట. అట్లు మోహితులగు వారు పూర్తిగా మూర్ఖులగుట చేత వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొన జాలరు. సో ఎప్పుడైతే మనం ఈ మోహంలో పడతామో మనం కృష్ణాని అర్థం చేసుకోలేము అని చెప్పి ఈ పర్పోర్ట్ లో చెప్తున్నారు మనకి శ్రీల ప్రభుపాద్. అయితే ఈ మోహం వల్ల మనం కృష్ణాని ఎందుకు అర్థం చేసుకోలేము అన్న దాని గురించి కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ బాడీని హ్యాపీగా పెట్టడంలోనే నాకు సంతోషం వస్తుందని. జీవితాంతం మనము ఈ దేహ భావనలో ఉండడం వల్ల యాక్చువల్ గా లాస్ట్ మూమెంట్స్ లో మనకేం గుర్తొస్తాయి? లాస్ట్ మూమెంట్స్ లో కూడా ఈ దేహం గురించి, ఈ బంధనాల గురించే గుర్తొస్తాయి. కరెక్ట్. అంటే ఆ ఇప్పటి వరకు కూడా మన లైఫ్ ప్రతి క్షణం కూడా ఈ బాడీని సంతోష పెట్టడంలోనే జీవించాము, దాని గురించే కష్టపడ్డాము. కాబట్టి చివరి నిమిషంలో కూడా ఏమైందంటే, అమ్మో నా డబ్బు వదిలేసి వెళ్ళిపోవాలి, అమ్మో నా భార్యను వదిలేసి వెళ్ళిపోవాలి, అమ్మో నా భర్తను వదిలేసి వెళ్ళిపోవాలి, అమ్మో నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలి, నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి, నా ఆస్తిని, నా ఉద్యోగాన్ని, నా పరుగుని, నా ప్రతిష్టని, ఇవన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలి. సో ఇప్పటిదాకా దీని మీదనే బతికాం కాబట్టి చివరి ఆఖరి నిమిషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఇదే ఆలోచనలు తీసుకొస్తాయి అన్నమాట. సో మనకు చెప్తారు ఏంటంటే, చివరి నిమిషం మనం ఏ స్టేట్, మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ జన్మ కూడా మనకి దానికి సూటబుల్ గా ఉండే బాడీ, దానికి అనుకూలంగా ఉండే బాడీనే తీసుకుంటామని చెప్పి చెప్తారు. సో ఇప్పటిదాకా మన జీవితం ఈ దేహ భావంలో ఉంది కాబట్టి ఆఖరి నిమిషాల్లో కూడా ఈ దేహం మీద మోహం వదలదన్నమాట. అంటే నేను నా శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా వాళ్ళు, నా ఇది, నా సంపద, నేను వెళ్ళిపోతే ఎలాగా, ఇదే ఇదిలో మనం చివరి క్షణంలో ఉంటాం. కాబట్టి వచ్చే జన్మ ఎలా కలుగుతుందంటే, మళ్ళీ ఈ ఆత్మ ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తే మళ్ళీ ఇదే భావన కంటిన్యూ అవుతుందో, ఇవే అటాచ్మెంట్స్ ని ముందుకు తీసుకెళ్లగలదో అలాంటి బాడీ తీసుకుంటామని. సో ఆ బాడీలో ఏమైతే మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన మైండ్ చూపిస్తూ ఉంటుంది అది చేయి ఇది చేయని, మళ్ళీ అలానే మన లైఫ్ అంతా గడుపుతూ ఉంటాము. అండ్ ఆ లైఫ్ కూడా అలానే దేహభావంలో వెళ్తాము, ఆ లైఫ్ ని కూడా అలానే వదిలేస్తాం. సో ఇది ఒక సైకిల్ అన్నమాట. ప్రతిసారి కూడా ఈ మాయాజాలంలో, ఈ మోహజాలంలో పడడం వల్ల మనకి కృష్ణ వైపు తిరిగి కృష్ణాని అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుందా? Yes. లేదు. లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ కోరిక, నాకు ద్వేషం, నాకు ఇది కలిగితే ఇది కావాలన్న కోరిక, అది వద్దన్న ద్వేషం, వీటిల్లోనే పడి ఈ ద్వంద్వాల్లో చిక్కుకుపోయి మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్లోనే ఉండిపోయి భగవంతుని గురించి అసలు అర్థం చేసుకునే ఛాన్స్, తెలుసుకునే ఛాన్స్ అనేది చాలా కష్టం అన్నమాట. కొందరు ఏమనుకుంటారంటే, ఇట్లాంటి లైఫ్ లో ఉన్న వాళ్ళు కొందరు ఏమనుకుంటారంటే, భగవంతుడు కూడా నాలాంటి వాడే, భగవంతుడిలో ఏం గొప్పతనం ఉంది, నేను ఎలా జన్మ తీసుకున్నానో ఆయన అలానే జన్మ తీసుకున్నారు, నేను ఎలా పెరిగానో ఆయన అలానే పెరిగారు, నేను ఎలా పెళ్లి చేసుకున్నారో ఆయన అలానే పెళ్లి చేసుకున్నారు, సో నా లైఫ్ కి ఆయన లైఫ్ కి డిఫరెన్స్ ఏంది అని చెప్పి ఈ మోహం వల్ల కొందరు భగవంతుడి గురించి అలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంకొందరు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాల్లో కంప్లీట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు ఈ భౌతిక ప్రపంచం వద్దు, నేను కంప్లీట్ గా భగవంతుడిలో ఐక్యం అయిపోతే చాలు అని చెప్పి అనుకుంటారు అనమాట. సో ఇదేమంటారంటే, హరే కృష్ణ. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, భగవంతుని పైన ఈర్ష్య వల్ల మనం ఏమనుకుంటామంటే, నాకు ఇది వద్దు, నేను కూడా భగవంతుడిలో కలిసిపోయాను అనుకో, నాకు ఈ బాధలేం ఉండవు కదా, నాకు ఈ కష్టాలేం ఉండవు కదా అని అనుకుంటారు. సో ఈ మోహం వల్ల కొందరేమో భగవంతుడు నాలాంటి వారే అనుకుంటారు, ఇంకొందరేమో నేను వెళ్ళి భగవంతుడిలో కలిసిపోయానంటే నాకు ఈ కష్టాలే ఉండవు అనుకుంటారు అనమాట. సో ఇలాంటి స్టేట్ లో, ఇలాంటి భ్రమలో ఉన్న మనకి భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట.
సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్న మనకి ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే అది కృష్ణ చైతన్యం అన్నమాట. రైట్. సో ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ద్వంద్వాలు ఏంటి, మన మైండ్ ద్వంద్వాల్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తూ మనల్ని లైఫ్ అంతా పరిగెత్తిస్తూ ఉంటుంది, అండ్ ఇలాంటి స్టేట్ లో ఉన్న మనకి కృష్ణ గురించి ఎందుకు అర్థం చేసుకోలేము అని చెప్పి డిస్కస్ చేసాం. అయితే మనకి కృష్ణ కాన్షియస్నెస్ మరి ఈ మోహం నుంచి ఎలా బయటికి తీసుకొస్తుంది, ఈ భ్రమ, ఈ ఇల్యూషన్ నుంచి, ఈ మాయ నుంచి మనల్ని ఎలా బయటికి తీసుకొస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో కృష్ణ ఏం చెప్తారు మనకి 7.14 లో, దైవీహి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఈ మాయాశక్తి అన్నది చాలా కష్టం దాటడం, అంటే ఇంపాసిబుల్ అనే చెప్తున్నారు అనమాట. చాలా చాలా కష్టం దీన్ని దాటడం. అయితే దీన్ని దాటాలి అంటే ఒకటే ఒక మార్గం ఏంటి అంటే మనం కృష్ణ శరణు తీసుకోవడం అన్నమాట. సో ఎప్పుడైతే మనం కృష్ణకి శరణు తీసుకుంటామో అప్పుడు ఈ మాయాశక్తిని మనం ఈజీగా దాటచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పటిదాకా ఈ బాడీని కాన్సెప్షన్ లో, ఈ ద్వంద్వంలో ఇరుక్కుపోయిన మనకి ఎప్పుడైతే గురుకృప వల్ల గొప్ప వైష్ణవుల అసోసియేషన్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మన లైఫ్ లో ఏంటంటే అదొక టర్నింగ్ పాయింట్ అయిపోతుంది అనమాట. ఇప్పటిదాకా ఈ బాడీని కన్సెప్షన్ లోనే ఉన్నాం కదా, నేను ఈ బాడీని చూసుకుంటేనే హ్యాపీనెస్, ఇది సంతోషపడితేనే నాకు హ్యాపీనెస్ అని ఉంటాము. ఎప్పుడైతే మనకి వైష్ణవుల సాంగత్యం దొరుకుతుందో, గురు కృప వల్ల మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం అన్నది మనకి అందడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఈ మాయ నుంచి బయటపడడానికి అదొక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఈ సాంగత్యం వల్ల మనకి ఏమవుతుంది అంటే నిజం అన్నది తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను, మాయలో ఉన్నాను అని చెప్పి అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే నేను నా మైండ్ చెప్పే మాటలు వింటూ ఉన్నాను, ఎంత డేంజరస్ అసోసియేషన్ లో ఇప్పటిదాకా ఉన్నాను అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇది తెలియనంత వరకు ఎలా ఉంటుందంటే మనం మాయలో ఉన్నాము అన్న విషయం కూడా తెలియనంత మాయలో మనం ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనకి భక్తుల అసోసియేషన్ దొరుకుతుందో, గురు కృప వల్ల ఆ సాంగత్యంలోకి ఎప్పుడైతే వస్తామో మనకు తెలుస్తుంది అనమాట, నేను మాయలో ఉన్నాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఒక డిసీజ్ ఉందండి, ఆ డిసీజ్ ఉంది అన్న విషయం మనకి తెలియదు. సో దానికి కావాల్సిన నియమాలన్నీ మనం పాటించుకుంటే, డిసీజ్ ఉంది అన్న విషయం తెలియదు అనుకోండి, ఏం చేస్తూ ఉంటాము? ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అనుకుందాం, బీపీ ఉంది అన్న విషయం మనకి తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాము? ఆ స్పైసీ ఫుడ్, ఆ సాల్టీ ఫుడ్ అన్నది తీసేసుకుంటూనే ఉంటాం, తెలియకుండా మన రోగం అన్నది పెరుగుతూనే ఉంటుంది. రైట్. సో ఇది ఎలాంటి సిచ్యుయేషన్ అంటే మాయలో ఉన్నా కూడా మాయలో ఉన్నామన్న విషయం తెలుసుకోలేని సిచ్యుయేషన్ అన్నమాట. అయితే మనం భక్తి చేయడం వల్ల ఏమవుతుంది? మనం మాయలో ఉన్నామన్న విషయం తెలుస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే మనకి బీపీ ఉంది అన్న విషయం తెలిసి మనం డైట్ అనేది రెగ్యులేట్ చేసుకున్నాం అనుకోండి. సో ఏది బెటర్? మనకి రోగం ఉంది అని తెలుసుకోవడం బెటరా, రోగం ఉంది అన్న విషయం కూడా తెలుసుకోకుండా ఇంకా ఆ రోగంలోనే కూరుకుపోవడం బెటరా? తెలుసుకోవడం బెటర్. తెలుసుకోవడం బెటర్. రైట్, కరెక్ట్. మన ఈ ఆధ్యాత్మిక జర్నీలో కూడా ఏమవుతుంది అంటే మనం మాయలో ఉన్నాము అన్న విషయం అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఎవరికైతే ఈ నాలెడ్జ్ అన్నది ఉండదో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాయలో ఉన్నారన్న విషయం కూడా తెలియనంత మాయలో ఉంటారన్నమాట. సో అది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. సో మనకి ఇది చాలా చాలా బెనిఫిషియల్ అన్నమాట. మనకి ఎప్పుడైతే రోగం ఉన్నదన్నది తెలుస్తుందో మనకి దాని తగ్గ మెడిసిన్ అన్నది వాడడం స్టార్ట్ చేస్తాము. ఎప్పటికైనా కానీ ఆ రోగం అన్నది అట్లీస్ట్ ముదరకుండా అదే స్టేజ్ లో ఉంటుంది. ఇంకా మనం మంచిగా కేర్ తీసుకుంటే ఆ రోగం నుంచి బయటపడే అవకాశం కూడా మనకు ఉంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది కదా, నేను రెండింటిని రిలేట్ చేస్తున్నాను. స్పిరిచువల్ గా మనం చేసేది ఈ డిసీజ్ అన్న దాంతో కంపేర్ చేస్తున్నాను అనమాట. రైట్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మనకి తెలుస్తుంది అనమాట, మనకి భవరోగం ఉంది. మనం ఈ కృష్ణ చైతన్యంలో మనం జపం చేయడము, కథ వినడము, భక్తుల సాంగత్యంలో రావడం వల్ల ఈ భవరోగం నుండి మనం బయటపడచ్చు అన్న ప్రాసెస్ అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే రోగం అన్నది ఇమీడియట్ గా పోతుందా అంటే టైం పట్టచ్చు అనమాట. బట్ అప్పటి వరకు కూడా ఆ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మనకి డాక్టర్ ఏదైతే ఇచ్చారో ఆ మెడిసిన్ అన్నది వాడుతూ ఉండాలి. సో ఇక్కడ మన భవరోగం పోవాలి అంటే మనకి ఏదైతే ఆచార్యస్ ఇచ్చారో ఈ ప్రాసెస్, కృష్ణ చైతన్యం అనే ఈ ప్రాసెస్ అన్నది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట.
ఓకే, అయితే నేను ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను. మరి ఇప్పుడు ద్వంద్వాలు అన్నవి పోతాయా కంప్లీట్ గా? అంటే ఇప్పుడు సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, మానము అపమానం ఇవి పోతాయా కంప్లీట్ గా మరి స్పిరిచువల్ లైఫ్ లోకి వచ్చాక? నో, ఉంటాయి. కానీ ఏమవుతుంది అంటే వాటి ఇంపాక్ట్ అన్నది మన మీద పడడం అన్నది తగ్గుతుంది అనమాట. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సేమ్ అదే బిజినెస్ ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నేను ఎంతో కొంత లాభం వస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తాను, నా ఎఫర్ట్ పెడతాను. బట్ ఎప్పుడైతే నాకు అక్కడ నష్టం వచ్చిందో, స్పిరిచువల్ గా ఎప్పుడైతే ఈ రియాలిటీ అన్నది తెలుస్తుందో, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ప్రయత్నం చేశాను, రిజల్ట్ అన్నది నా చేతుల్లో లేదు. నేను సిన్సియర్ గా నా ఎఫర్ట్స్ పెడతాను, రిజల్ట్ అనేది కృష్ణ చేతుల్లో ఉంటుంది. అయినా కృష్ణ నాకు ఎప్పుడు మంచి చేయాలనే అనుకుంటారు కదా. మేబీ ఈ బిజినెస్ లో నాకు నష్టం రావడమే మంచిదేమో, ఈ ఆలోచన అనేది కలుగుతుందా లేదా అండి? అండ్ ఇంకా పరిపక్వత చెందిన డివోటీస్ ఎలా ఆలోచిస్తారంటే నేను అసలు ఈ శరీరమే కాదు, నేను ఆత్మని, దీనికి లాభం జరిగితే నాకేంటి, నష్టం జరిగితే నాకేంటి, నేను నా డ్యూటీ అనేది చేసుకుంటూ ముందుకెళ్తాను. కంప్లీట్లీ కృష్ణ ఇష్టం అనమాట. అంటే ఆత్మ లెవెల్లో వాళ్ళ కాన్షియస్నెస్ అన్నది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ డ్యువాలిటీ ఏది కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేయదన్నమాట డివోటీస్ ని. సో వాళ్ళ కాన్షియస్నెస్ పైకి రావడం వల్ల ఇక్కడ లాభం జరిగినా నష్టం జరిగినా, జయం వచ్చినా అపజయం వచ్చినా, మానం వచ్చినా అపమానం వచ్చినా, ఇట్ డజంట్ బాదర్. వాళ్ళకి అసలు ఇంకా అది దాని వల్ల ఇంపాక్ట్ అన్నది, ప్రభావం అన్నది చూపించదన్నమాట. సో ఎప్పుడైతే దాని ఇంపాక్ట్ అనేది మన మీద చూపించదో, మనం దాని వల్ల కలిగే మోహంలో పడమన్నమాట. రైట్? ఎప్పుడైతే ఇంపాక్ట్ చూపిస్తుందో అప్పుడే కదా మోహంలో పడతాము. నాకు రాలేదు, నాకు ఇంకొంచెం అడ్జస్ట్ చేస్తే వస్తుంది అని చెప్పి ఆ మోహంలో ఎప్పుడు పడతామంటే దాని ఇంపాక్ట్ మన మీద ఉంటే. ఇంపాక్టే మన మీద లేదంటే మనం దాని వల్ల ఏమీ ప్రభావం చెందాం కదా. అంటే ఇంక మనం మన పని అన్నది చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాం, మాయలో పడడం అన్నది ఉండదన్నమాట. సో ఈ విధంగా మనకి జ్ఞానం తెలియడం వల్ల ద్వంద్వాల ఇంపాక్ట్ అన్నది మన మీద పోతుంది. సో ఇంకొకటి ఏమంటారంటే మనం ఈ కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చాక మనం ఏం చేస్తామంటే మనకి మాయని మైనస్ చేయమన్నమాట. అంటే మన లైఫ్ లో నుండి మాయని తీసేయడం అన్నది కాన్సెప్ట్ గా పెట్టుకోకుండా కృష్ణని యాడ్ చేయడం అన్నది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. మనం ఎప్పుడైతే కృష్ణని యాడ్ చేస్తామో మెల్లమెల్లగా ఈ మాయ అన్నది పోతూ ఉంటుంది అనమాట. సో అంతే కదా, మనం చాంటింగ్ చేస్తూ ఈ కథ వింటూ మనం ఏంటి రియాలిటీ అని తెలుసుకుంటే కొద్దీ మన ఆ ద్వంద్వాల ఇంపాక్ట్ అనేది మన మీద ఎందుకు చూపించడం లేదంటే మనకి రియాలిటీ అర్థమైంది. కృష్ణ ఎప్పుడైతే మన లైఫ్ లోకి వస్తున్నారో ఈ స్పిరిచువల్ ప్రాసెస్ కృష్ణ చైతన్యం ద్వారా మనం మాయలో పడే ఇంపాక్ట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ అలానే ఇక్కడ ఏమంటారంటే అప్పటి వరకు అన్కంట్రోల్డ్ గా ఉన్న మైండ్ ఏంటంటే కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. మైండ్ మన ఆధీనంలోకి రావడం అన్నది స్టార్ట్ అవుతుంటుంది. అంటే మైండ్ చెప్పిందల్లా మనం అప్పటిదాకా చేసాము, బట్ కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల మనం తెలుసుకుంటాము మైండ్ చెప్పిందల్లా చేయాల్సిన అవసరం లేదు, మైండ్ మనకి కరెక్ట్ చెప్పేది కాదు అని చెప్పి మైండ్ అన్నది మన కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ బుద్ధి అన్నది స్ట్రాంగ్ అవుతుంది. సో బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మైండ్ చెప్పిందల్లా వినాల్సిన అవసరం లేదు అని చెప్పి మనము గట్టిగా దానిపైన నిలబడగలుగుతాం అనమాట. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యంలోకి వస్తామో ఇనీషియల్ గా కొన్ని పనులు మనకి కష్టంగానే ఉంటాయి అన్నమాట. అంటే ఈ 16 రౌండ్స్ చేయమంటున్నారు, మన మైండ్ చెప్తూ ఉంటుంది 16 రౌండ్స్ చేయడం అంటే చాలా కష్టం, 2 గంటలు టైం పెట్టాలి, మిగిలిన పనులన్నీ ఎలా చూసుకోవాలి. ద్వంద్వం అనమాట. ఇక్కడ కూడా ద్వంద్వం చెప్తూ ఉంటుంది అనమాట. స్పిరిచువల్ గా వెళ్ళాలా, కానీ నేను ఒకవేళ ఇక్కడికి వెళ్ళానంటే నా మెటీరియల్ గా నా పనులన్నీ ఆగిపోతాయి కదా. ఇక్కడ కూడా మనకి మైండ్ ద్వంద్వం చూపిస్తూ ఉంటుంది అనమాట. కానీ మనం వింటాం కదా, శ్రవణం చేస్తాం కదా. ఇక్కడ 16 మాలలు చేయడం వల్ల మనము శ్రీల ప్రభుపాద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇది. సో 16 రౌండ్స్ చేయడం వల్ల ఈవెన్ అంటే ఈ 3 లోకాల్లో ఏ శక్తి కూడా మనల్ని ఇంపాక్ట్ చేయదు అని చెప్పి మనం క్లాసెస్ లో వింటూ ఉంటాం. సో ఈ వినడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన మైండ్ చెప్తుంది చేయడం చాలా కష్టం, ఎవరు చేస్తారు అని. మనకు కష్టం అని తెలుసు, కానీ ఏం చేస్తుంది అంటే అక్కడ బుద్ధి స్ట్రాంగ్ అయిపోయింది కదా. ఇది వినడం వల్ల బుద్ధి చెప్తుంది అనమాట కష్టం అవ్వచ్చు, కానీ నేనైతే ట్రై చేస్తాను. కష్టంగానే ఉంటుంది, కానీ నాకు ఈ పాటలో నేను ముందుకెళ్ళాలి అంటే ఈ కష్టాన్ని నేను తీసుకోవాలి అని చెప్పి తపస్యగా దాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే. ఈ విధంగా మనం కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల డ్యువాలిటీస్, ఈ ద్వంద్వాలన్నవి మనం టాలరేట్ చేసే
శక్తి అన్నది వస్తుంది అనమాట. మనకి కృష్ణ భగవద్గీత 2.14 లో కూడా చెప్తారనమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమ ఆపాయినో నిత్య స్థాం స్థితీక్షస్వ భారత. సో కృష్ణ చెప్తారు అర్జునకి, ఈ ఈ సుఖ దుఃఖములు శీత ఉష్ణములు అన్నవి ఆగమ ఆపాయను అనిత్యస్, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అనిత్యస్ అంటే ఎప్పుడు ఉండేవి కాదు, దే ఆర్ నాట్ పర్మనెంట్, అవి టెంపరీ. సో నువ్వు టాలరేట్ చేయి అర్జున అని చెప్పి చెప్తారు కృష్ణ. సో మనం ఈ కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల ఈ ద్వంద్వాల వల్ల కలిగే ఇంపాక్ట్ ని మనం టాలరేట్ చేసే శక్తి అన్నది వస్తుంది. సో మైండ్ చెప్పేది కంట్రోల్ చేసుకునే శక్తి అండ్ మైండ్ ని డైరెక్ట్ చేసే బుద్ధి కూడా, శక్తి బుద్ధి కూడా మనకి వచ్చి మనం ఈ ట్రాప్ లో అనేది పడకుండా ఉంటాం అనమాట. సో అందుకని శ్రవణం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి భక్తిలో చెప్తారనమాట. సో ఏది అటు ఇటు అయినా కూడా శ్రవణం అన్నది కంటిన్యూ అవుతూ ఉంది. మనం ఎప్పుడైతే కృష్ణ కథ వింటూ ఉన్నామో మనం అప్పటి వరకు కూడా మనం ఏంటంటే ఈ మైండ్ గేమ్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది, మనం ముందుకు వెళ్ళచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ డ్యువాలిటీస్ నుంచి బయటికి వచ్చి మనం ఈ కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో మనకి రియాలిటీ తెలుస్తుంది. ఏంటి అంటే జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. ఒక జీవుని యొక్క నిజమైన స్వరూపం ఏంటి అంటే కృష్ణుని యొక్క నిత్యదాసుడు అని. సో ఎప్పుడైతే అది తెలుస్తూ ఉందో మనం ఈ ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళి కృష్ణ సేవలో ముందుకు వెళ్ళి మనం నిజమైన ఆనందాన్ని పొందుతాం. సో ఇది ఈ శ్లోక యొక్క మీనింగ్. అంటే మనం ఏమేం చూసామంటే ద్వంద్వాలు ఎలా ఉంటాయి, ఆ ద్వంద్వాలు మన మైండ్ ఎలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, కోరిక ద్వేషం వల్ల మనం మైండ్ చూపించే ఆ మోహంలో పడుతూ ఉంటాము. ఈ మోహం అంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే మైండ్ చూపిస్తుంది. సో మైండ్ అందుకనే మాయాదేవి ఏజెంట్ అంటారు అనమాట. సో మరి ఇట్లాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కృష్ణాని అర్థం చేసుకోవడం అన్నది చాలా కష్టం. అండ్ గురు కృప వల్ల మనం ఎప్పుడైతే భక్తుల సాంగత్యం, నేను ఈ బాడీనే కాదు, నేను ఆత్మని, నేను సచ్చిదానందాన్ని, నా నా పర్పస్ ఏంటి అంటే ఈ బాడీని సుఖపెట్టడం సంతోష పెట్టడంలో కాదు, నా పర్పస్ కృష్ణ సేవని మనం ఈ డ్యువాలిటీస్ నుంచి అతీతంగా వచ్చి మనం కృష్ణ భక్తిలో అన్నది ముందుకు పెట్టచ్చు. అండ్ ఈ డ్యువాలిటీస్ అన్నది మన పైన ఇంపాక్ట్ అన్నది చూపించాం. సో ఇస్ ఇట్ క్లియర్ గానే ఉందండి? ఓకే ఓకే ఫైన్. మనం నెక్స్ట్ శ్లోక గురించి కూడా కొంచెం సేపు డిస్కస్ చేద్దాము. (7.28) येषां त्वन्तगतं पापं येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रताः फस्ट लाइन चतुर्थं येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रताः ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रताः फुल श्लोकं चतुर्थं येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां
ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रताः येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः। हरे कृष्ण। श्री लक्ष्मी माता जी अनुवादం चलुతుంది. श्री लक्ष्मी माता जी अनुवादం चलुతుంది. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. 1 minute माता जी. ओके. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ శ్లోకం. అనువాదం. ఓకే. పూర్వజన్మనందు ప్రస్తుత జన్మనందు పుణ్యకర్మలను నునరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారైన భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయంతో నెలకొనెదరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాఘవి మాతాజీ భాష్యం చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ శ్లోకంను పేర్కొనబడిరు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైన వారికి కోరిక మరియు ద్వేషములు నేడి ద్వంద్వములను అతిక్రమించుట మిక్కిలి కష్టము. కేవలము ధర్మ నియమానుసారముగా జీవితము గడుపుచు పుణ్యకర్మలను నెనర్చుట ద్వారా పాప ఫలములను నశింపజేసుకున్న వారై భక్తియుక్త సేవను అంగీకరించి క్రమముగా దేవాది దేవుని శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి ఎదగగలరు. పిమ్మట వారు క్రమముగా భగవానుని పారవస్యముతో ధ్యానింపగలుగురు. ఆధ్యాత్మిక స్థితినందు నెలకొనుట ఇదియే సరి అయిన పద్ధతి. శుద్ధ భక్తులు సాంగత్యమున కృష్ణ చైతన్యము ద్వారా ఇటు పురోభివృద్ధి సాధ్యపడగలదు. ఎందుకనగా మహాభక్తులు సాంగత్యమున మానవుడు భ్రాంతి నుండి విడవడగలడు. ఎవరిని నిజముగా ముక్తిని వాంఛించినచో వారు భక్తులను సేవించవలనని శ్రీమద్ భాగవతం 5.5.2 నందు తెలుపబడింది. మహోత్సవం ద్వారమహ్యురి ముక్తే. కానీ భౌతిక భావన కలిగిన భౌతికవాదులతో సాంగత్యము కలిగిన వాడు జీవితం యొక్క తమోమయ ప్రాంతమును చేర్చు మార్గమును అనుసరించి వారదుగురు. తమోద్వారం యోషితాం సంగీ సంగమం. బద్ధజీవులందరినీ భ్రాంతి నుండి ఉద్ధరించుటకై భగవద్భక్తులందరూ జగమంతుట సంచరించుచుందురు. శ్రీకృష్ణ భగవానుని దాసులమనేడి తమ నిజస్థితిని విస్మరించుట అనునది ఆ భగవానుని శాసనమును ఉల్లంఘించుటేనని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుక మానవుడు తన నిజరూప స్థితి అయిన శ్రీకృష్ణుని సేవయందు పునఃప్రతిష్ఠుడు కానంత వరకు ఆ దేవాది దేవుని అవగాహన చేసుకొనుట గాని దృఢ నిశ్చయముతో దివ్యమైన అతని భక్తియుక్త సేవయందు పూర్తిగా నిమగ్నుడై ఉండుట గాని సంభవింపదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, పూర్వ జన్మమునందు ప్రస్తుత జన్మమునందు పుణ్య కర్మలను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింప చేసుకొనిన మానవులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయముతో నెలకొనెదరు. ఇది కూడా ఒకసారి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాము.
ఏషాం హూస్ ఎవరైతే, టు బట్, అంతగతం కంప్లీట్లీ ఎరాడికేటెడ్ కంప్లీట్ గా అంటే మొత్తంగా నిర్మూలించిన, పాపం సిన్, జనానాం ఆఫ్ ద పర్సన్స్, పుణ్య పయస్ పుణ్యకర్మలు, కర్మణాం హూస్ ప్రీవియస్ యాక్టివిటీస్ పూర్వజన్మలో చేసిన పనులు, తే దే, ద్వంద్వ ఆఫ్ డ్యుయాలిటీ ద్వంద్వములు, మోహ డెల్యూషన్ ఈ భ్రాంతి, నిర్ముక్త ఫ్రీ ఫ్రమ్ దాని నుంచి బయటపడడం, భజంతే ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ భక్తిలో భక్తియుక్త సేవలో ఎంగేజ్ అవ్వడం, దాంట్లో నియుక్తులు అవ్వడం, మాం టు మీ దృఢవ్రత విత్ డిటర్మినేషన్ దృఢ నిశ్చయంతో. సో కృష్ణ మనకి శ్లోకాలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఎవరు దృఢ నిశ్చయంతో భక్తి చేయగలరు అని. మీరు లాస్ట్ లో చూసారు కదా, దృఢ నిశ్చయంతో నా భక్తియుక్త సేవలో వాళ్ళు నియుక్తులు అవ్వగలరు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే ఎలా ఉంటే మనం కృష్ణుని భక్తి దృఢ నిశ్చయంతో చేయగలము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పూర్వ జన్మలలో కానీ ఈ జన్మలో కానీ ఎవరైతే పుణ్య కార్యాలు చేసి ఉంటారో, ఈ లైఫ్ అండ్ ప్రీవియస్ లైఫ్స్ లో వాళ్ళ జీవనం అన్నది పయస్ గా పుణ్య కార్యాలు చేస్తూ గడుపుతారో, అండ్ పాప కార్యాలు అనేవి కంప్లీట్ గా పోయాయో, ఎవరైతే అట్లాంటి స్టేజ్ లో ఉన్నారో వాళ్ళు ద్వంద్వం వల్ల కలిగే మోహం నుండి బయటపడి వాళ్ళు ఈ భక్తియుక్త సేవలో వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సో పుణ్యం ఎవరైతే పుణ్య కార్యాలు చేస్తారో వాళ్ళకి ఈ ద్వంద్వాల వల్ల కలిగే మోహం ఉండదు, వాళ్ళు మాత్రమే దృఢ నిశ్చయంతో భక్తి చేయగలరు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అయితే మనకు అడగచ్చు అనమాట, మరి ఈ భక్తి అన్నది పుణ్యాకి పాపాకి అతీతంగా ఉంటుంది అని చెప్పి మనం వింటాం కదా. యూజువల్ గా మనం ఏమంటాము, పుణ్యం చేస్తే మనకి దాని క్రెడిట్స్ వల్ల మనం స్వర్గలోకాలకు వెళ్ళి నెక్స్ట్ లైఫ్ బాగుంటుంది అని అనుకుంటాము, అండ్ పాపం చేస్తే దాని ఫలితం వల్ల మనం నరకానికి వెళ్ళి నరకంలో ఆ శిక్షలు అనుభవించి మళ్ళీ లైఫ్ తీసుకొని నెక్స్ట్ లైఫ్ దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అని అనుకుంటాం. కానీ భక్తి మనం ఏం చెప్తామంటే భక్తి అన్నది పుణ్యానికి పాపానికి అతీతంగా ఉంటుంది అని చెప్పి మనం ఎప్పుడు వింటాం కదా. మరి ఇప్పుడు కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరి లైఫ్ అయితే పుణ్యకర్మలు చేసి పాపం చేసే ప్రవృత్తి పాప కార్యాలు చేయకుండా ఉంటారో వాళ్ళు భక్తిలో దృఢ నిశ్చయంగా ఉండగలరు అని చెప్తున్నారు. అంటే పుణ్యం చేయడం వల్ల మనం భక్తిలో దృఢ నిశ్చయంగా ఎలా ఉండగలము అన్నది మనకి క్వశ్చన్ రావచ్చు అనమాట. అయితే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారో యూజువల్ గా వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారన్నమాట. ఓకే, సో సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఒక వివేకం ఉంటుందన్నమాట. ఆ వివేకం వల్ల భగవద్ భక్తిని వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుందన్నమాట, ఏది కరెక్ట్ కాదు అన్నది ఆ వివేకం వల్ల వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు తొందరగా కృష్ణ భక్తిని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు, గ్రాస్ప్ చేయగలుగుతారు అనమాట. సో పుణ్యం వల్ల భక్తికి ఏంటి అంటే, పుణ్య నేచర్ లో ఉన్న వాళ్ళకి భక్తి అనేది కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, అంటే పుణ్య నేచర్ ఏంటంటే కండ్యూసివ్ టు భక్తి అంటారు. పుణ్యం వల్ల మనం సత్వగుణంలో ఉంటాము, సత్వగుణంలో ఉండడం వల్ల మనకి ఆ వివేకం వల్ల మనం ఈజీగా భక్తిని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం అనమాట. సో మనం యూజువల్ గా చదువుతాం ఏంటంటే రజోగుణం తమోగుణం కన్నా కూడా సత్వగుణం బెటర్ అని అంటాం. అయితే సత్వగుణంలో కూడా మనం బంధింపబడతాము, కానీ ఏంటంటే బెనిఫిట్, సత్వగుణం నుండి మనం ఈజీగా శుద్ధ సత్వగుణంలోకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అదే మనం రజోగుణం గాని తమో గుణంలో గాని ఉన్నామంటే అక్కడి నుంచి మనం శుద్ధ సత్వ స్టేజ్ లోకి వెళ్ళడం, మనం భక్తి అంటే ఏం చెప్తాం, మనం అది శుద్ధ సత్వ అంటాం అనమాట. సో ఆ స్టేజ్ లోకి వెళ్ళడం అన్నది కొంచెం కష్టం అనమాట. బట్ మనకి సత్వగుణం అన్నది ఉంది అంటే, సత్వగుణం ఇక్కడ ఉంది అని ఎలా చెప్తున్నామంటే, మనం ఎప్పుడైతే పుణ్య కార్యాల్లో చేయడం అన్నది మనకి అది మన ప్రవృత్తి అయితే మనకు ఆ సత్వగుణం నుంచి మనం ఈజీగా భక్తిని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. సో దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, వర్షం అన్నది కామన్ గా అన్ని ప్లేసెస్ లో పడుతూ ఉంటుంది. సో మట్టి నేల పైన పడుతుంది, ఒక రాయి పైన కూడా పడుతుంది అనమాట.
కానీ వర్షం ఎప్పుడైతే మట్టి నేల పైన పడిందో అక్కడున్న విత్తనాలు మొలకెత్తే ఛాన్స్ అనేది ఈజీగా ఉంటుంది, రైట్, ఫ్రుక్టిఫై అవుతాయి అన్నమాట. అదే రాయి పైన పడింది అంటే ఆ వర్షం నీరు వృధాగా వెళ్ళిపోతుంది. సో పుణ్యం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన నేచర్ ఆ మట్టి నేలలాగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే భగవద్ భక్తుల యొక్క అసోసియేషన్ కృప అన్నది ఇక్కడ వర్షం అనుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది కదా. సో మట్టి నేల పైన వర్షం పడితే అక్కడున్న బీజం చిగురించినట్లు మనలో కూడా పుణ్యం చేసే ప్రవృత్తి అండ్ పాపం చేసే నేచర్ అనేది లేకుండా పుణ్య కార్యాలతో మన లైఫ్ ఉండడం అంటే అది ఒక మట్టి నేలతో కంపేర్ చేసుకున్నట్లయితే అక్కడ ఎప్పుడైతే భగవద్ భక్తుల యొక్క అసోసియేషన్, శుద్ధ భక్తుల యొక్క కృప అక్కడ దొరికిందో అక్కడ మనకి భక్తి అన్నది ఫ్రుక్టిఫై అవుతుంది, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా పుణ్యాకి భక్తికి రిలేషన్ ఏంటి అంటే పుణ్య అన్నది భక్తికి కండ్యూసివ్ నేచర్ అన్నమాట. పుణ్య ఉండడం వల్ల భక్తి అన్నది మనం ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతాం, భక్తిని మనం తొందరగా మన లైఫ్ లోకి తీసుకోగలుగుతాం. అదే పాపం చేసే నేచర్ ఉన్నదనుకోండి తొందరగా మనం దాన్ని తీసుకోలేమన్నమాట. ఈవెన్ మనకి భక్తుల సాంగత్యం దొరికినా కూడా మనం తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేయలేం. ఇది ఎలా అంటే రాయి పైన మనకి వర్షం చినుకులు పడినా కూడా అది యూజ్ ఉండదు కదా, వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పుణ్యం చేయడం వల్ల ఆ భక్తి అన్నది తొందరగా తీసుకొని మనం భక్తిలో దృఢ నిశ్చయంతో ముందుకి వెళ్ళగలమని కృష్ణ ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే ఏం చేస్తూ ఉంటారంటే శుద్ధ భక్తులు మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా అన్ని ప్రపంచాలు, అన్ని బ్రహ్మాండాలు కూడా వాళ్ళు భ్రమణ చేస్తూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. ఎవరెవరు ఉన్నారా ఈగర్గా ఈ భక్తికి తొందరగా తీసుకోవడానికి ఎవరెవరైతే ఉన్నారా వాళ్ళకి భక్తిని ఇచ్చేద్దామా అని చెప్పి వాళ్ళు ఈగర్గా అనేది తిరుగుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే మన లైఫ్ లోకి వచ్చి మనం ఆ నేచర్ పుణ్యంతో ఉంటామో ఈజీగా మనం భక్తిని పికప్ చేసుకోవచ్చు. సో అందుకనే అంటారు మనకి సాధు సంఘ సర్వశాస్త్ర కహే లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయే అని. సో ఈ సాధు సంఘ యొక్క బెనిఫిట్ మనం ఎప్పుడైతే పుణ్య నేచర్ లో ఉంటామో ఈ సాధు సంఘ బెనిఫిట్ అనేది మనం కంప్లీట్ గా తీసుకోగలుగుతాం. సో పాప ప్రవృత్తి వల్ల ఏమవుతుందంటే ఆ సాధు సంఘ బెనిఫిట్ దొరికినా కూడా మనం కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోలేము అనమాట. అండ్ అందుకే మనకి శ్రీల ప్రభుపాద్ కూడా ఏంటి అంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పెట్టారు కదా. జస్ట్ చాంటింగ్ చేయండి అని చెప్పి మనల్ని వదిలేదు కదా. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఎందుకు పెట్టారు అంటే మనకి నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్. సో ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పెట్టారు కాబట్టే మనం పాప ప్రవృత్తిలోకి వెళ్లకుండా ఉంటాం అన్నమాట. ఇవి లేవనుకోండి వీటిల్లోకి వెళ్ళిపోయి ఏ ఒక్కటి తీసుకున్నా మీట్ ఈటింగ్ కానీ, ఇల్లిసిట్ సెక్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇంటాక్సికేషన్ కానీ ఏ ఒక్క దాంట్లో మనం అందులోకి వెళ్ళిపోయినా కానీ మనలో ఆ పాప ప్రవృత్తి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఉండడం వల్ల మనం చాంటింగ్ చేస్తున్నా కూడా అది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు ఈ నేచర్, ఈ పాపం ఉండడం వల్ల. సో అందుకనే శ్రీల ప్రభుపాద ఏంటంటే ఇటు మనకి రూల్స్ ఇచ్చారు, ఇటు మనకి ఈ చాంటింగ్ అనేది కూడా ఇచ్చారనమాట. సో పాప ప్రవృత్తి ఎప్పుడైతే పోతూ మనం ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఇచ్చారో తీసుకోవడం వల్ల మనం దృఢ నిశ్చయంతో విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ ఫెయిత్ తో మనం ముందుకు వెళ్ళగలం కృష్ణ భక్తిలో అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది షేర్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బద్ధ జీవులందరినీ భ్రాంతి నుండి ఉద్ధరించుటకై భగవద్ భక్తులందరూ జగమంతటా సంచరించుతూ ఉన్నారు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం శుద్ధ భక్తులందరూ కూడా తిరుగుతూ ఉంటారనమాట. ఎవరైతే కండ్యూసివ్ గా ఉన్నారో వాళ్ళకి తొందరగా భక్తినిచ్చేసి వాళ్ళని భక్తిలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి శ్రీకృష్ణ భగవానునికి దాసులమనడి తమ నిజ స్థితిని విస్మరించుటయనున్నది ఆ భగవానుని శాసనమును ఉల్లంఘించుటయేనని నిరాకారవాదులు ఎరుగజాలరు అన్నమాట. సో నిరాకారవాదులు ఏంటంటే ఎప్పుడు కూడా నేను భగవంతునిలో ఐక్యమైపోవాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం అంతా అలా ఉంటుంది. సో నిజ స్థితిని వాళ్ళు విస్మరిస్తున్నారు. నిజ స్థితి ఏంటంటే మనం కృష్ణుని దాసులం, కృష్ణునితో ఐక్యం అవ్వడం కాదు, కృష్ణునిలో కలిసిపోవడం కాదు మన నిజ స్థితి. మనం ఎప్పుడూ కూడా కృష్ణుడి అంశలమే, కృష్ణుని సేవ చేయడంలోనే మన నిజ స్థితి ఉంటుంది. సో ఈ ఈ స్టేజ్ అన్నది మనం ఇది కూడా మనకి ఈ ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే పుణ్య
ప్రవృత్తి లేకపోవడం వల్లనే కూడా ఆ ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల, మనము పాప ప్రవృత్తి వల్ల మనం ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల మనం ఇలా కలిసిపోవాలి, అప్పుడే నాకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. కనుక మానవుడు తన నిజ స్వరూప స్థితి అయిన శ్రీకృష్ణుని సేవ యందు పునః ప్రతిష్ఠుడు కానంత వరకు ఆ దేవాది దేవుని అవగాహన చేసుకొనుట గాని, దృఢ నిశ్చయముతో దివ్యమైన అతని భక్తియుక్త సేవ యందు పూర్తిగా నిమగ్నుడై ఉండుట గాని సంభవింపదు. సో ఎప్పటి వరకైతే మనం మన స్టేజ్ ని, మన స్థితిని మళ్ళీ స్థాపించుకుంటామో, నేను ఒక ఆత్మని, భగవంతుని దాసుని అని చెప్పి తెలుసుకొని ఎప్పుడైతే కృష్ణ సేవలో మనం ఇన్వాల్వ్ అవుతామో అప్పటి వరకు కూడా ఇది ఎప్పుడు జరుగుతుందంటే, పుణ్య ఉండాలి ప్లస్ పుణ్య నేచర్ ఉంటూ మనం పయస్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ భగవద్భక్తుల సాంగత్యం తీసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో ఇస్ ఇట్ క్లియర్ గానే ఉందా అండి? అర్థమైందా? సో 7.27 and 28 రెండు క్లియర్ గానే ఉన్నాయి కదండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు తెలిసినవి చెప్పడానికి ట్రై చేస్తాను, లేదు అంటే నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రభుజీ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కొంచెం సేపు చూద్దాము, లేదు అంటే వీ కెన్ ఎండ్ ద సెషన్. చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. హరిబోల్ చాలా చాలా బాగా చెప్పారు థ్యాంక్ మాతాజీ. యూ. ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగా చెప్పారు. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను కొంచెం లేట్ గా జాయిన్ అయినాను మాతాజీ. కొంచెం మీ రికార్డింగ్, ఈ క్లాస్ రికార్డింగ్ కొంచెం అప్లోడ్ చేస్తాం మాతాజీ. ఈ రికార్డింగ్ యూట్యూబ్ లోకి అప్లోడ్ అవుతుంది. మీకు లింక్ అన్నది ఆ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో దానికే, దాంట్లోని ఈ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా మంచిగా అనిపించింది మాతాజీ. థ్యాంక్ యూ సో చాలా మచ్. కాంపాక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా జిస్ట్ అంతా వచ్చేలా చెప్పారు. మరి అలానే మరి బీట్ అబౌట్ ది ఉషా అలా తిప్పి లేకుండా క్లియర్ కట్ గా పాయింట్ చెప్పేసారు. చాలా ఈజీగా అర్థం అవుతుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మీ మచ్. పాపేనా మాతాజీ సాధిక అంటే? అవును మాతాజీ, నేను ఇక్కడ చెప్తుంటే తను వేరే దాంట్లో నుండి లాగిన్ అయింది మాతాజీ. మావలే ఏవో ఫోన్లు చేస్తాను. హరే కృష్ణ. పంపపాల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. Mataji, in both these slokas, in 27 and 28, both are dealing with dualities and illusions. Correct, Mataji. Correct. Both. The Both. only difference in the first one, we have to come out of, we are ignorant people, living entities ignorant. So we have to transcend in the Krishna consciousness. So dualities will be there. We have to come about it. Yes, Mataji. First one. Yes. The second one, what is the exact, means here also the same thing, it is conveying almost the same thing. Yes. But how can we proceed further in bhakti? అంటే ఆ పాప ప్రవృత్తి అన్నది మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం భక్తి తెలిసినా కూడా ముందుకు వెళ్ళలేమన్నమాట. దీన్ని స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో తీసుకోలేమన్నమాట. సో పుణ్య నేచర్ ఉండడం వల్లనే మనం దీన్ని డిటర్మినేషన్ తో తీసుకెళ్ళగలం. దానికి ఇంకొంచెం యాడ్ చేసినట్టు మాతాజీ. Yes, duality నుండి బయటకు. These dualities exist for any living entities, but this second one is for the person who is little bit elevated, means in the previous birth he was already a bhakta or whatever devotee he may be, he was having some punya karma, and that's why he can easily transcend this duality. Yes Mataji, he can easily accept bhakti. ఈ ప్రాసెస్ ఈజీగా యాక్సెప్ట్ చేసుకొని ఈజీగా డ్యువాలిటీ నుంచి బయటకు వచ్చేస్తారు. కరెక్ట్. Thank you Mataji for the clarification. Thank you Mataji. Hare Krishna. So any questions or doubts లేకపోతే we can end the session. Swani Priya Mataji. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna. Okay Mataji.
Thank you so much. Vancha kalpatarubhyascha kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Shri Shri Radha Madan Mohan Ji ki jai. Shri Shri Gaur Nitai ki jai. Shri Shri Jagannath Baldev Subhadra Maya ki jai. Shri Prabhupada ki jai. Srimad Bhagavad Gita ki jai. Nitai Gaur Premanande. Hari Hari Bol. Thank you so much, Mataji. Hari Bol Hare Mataji. Krishna. Hari Bol Mataji. Thank you very Thank you. much. Hari Bol Thank you, Mataji. Mataji. Thank you. Hare Krishna. Hari Dandavat Hari pranam. Bol Mataji. The class was Hari very Bol appropriate, Mataji. very Hari Bol. amazing. Thank you, Hari Mataji. Bol Mataji. Thank you. Hare Thank you. Krishna Thank you so Mataji. much. Hare Krishna, Hari Mataji. Hare Krishna, Hari Bol, Hari Bol. Thank you. Hare Krishna.